పెరియార్ ఈరోడ్ వెంకటరామస్వామి నాయకర్ పూర్వపు మద్రాస్ ప్రెసిడెన్సీలోని ఈరోడ్ పట్టణంలో 1879వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తారీఖున జన్మించారు. ఈయన పెరియార్గా, తందై పెరియార్గా, రామస్వామిగా, ఈవీఆర్గా కూడా సుప్రసిద్ధులు. ఈయన నాస్తికవాది మరియు సంఘ సంస్కర్త. తమిళనాడులో ఆత్మగౌరవ ఉద్యమం మరియు ద్రావిడ ఉద్యమ నిర్మాత. దక్షిణ భారతీయుల్ని రాక్షసులుగా, వానరులుగా చిత్రీకరించిన రామాయణాన్ని, రాముడిని ఈయన తీవ్రంగా విమర్శించాడు. 1904లో ఈయన కాశీలోని విశ్వనాథుడి దర్శనార్థం వెళ్లినప్పుడు అచట జరిగిన అవమానంతో ఈయన నాస్తికుడిగా మారాడు. అప్పట్నుంచి హేతువాదిగా మారి హిందూ మతాన్ని, అందులోని కుల వ్యవస్థను అసహ్యించుకున్నాడు. మరీ ముఖ్యంగా బ్రాహ్మణ వర్గాన్ని ద్వేషించాడు. వీరి పూర్వీకులు మధుర, తంజావూరు రాజ్యాధీశులకు బంధువర్గీయులు, చంద్రవంశ బలిజలుగా పేరున్నవారు. ఈయన 1919 నుంచి 1925 వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండి దేశ స్వాతంత్ర్యం కొరకు పోరాడారు. తదనంతర కాలంలో ఈయన మరియు ఇతని అనుచరులు దేశ స్వాతంత్ర్యం కన్నా సాంఘిక సమానత్వం కొరకు ఎక్కువగా పోరాడారు. అన్ని కులాల వారికి సమానంగా దేవాలయ ప్రవేశార్హత ఉండాలని వాదించారు. 1937వ సంవత్సరంలో రాజాజీ నేతృత్వంలోని మద్రాస్ ప్రెసిడెన్సీ కాంగ్రెస్ ప్రభుత్వం హిందీ భాషను మద్రాసు రాష్ట్ర పాఠశాలల్లో ప్రవేశపెట్టినప్పుడు పెరియార్ తన జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో హిందీ వ్యతిరేకోద్యమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి చివరికి హిందీ బోధనను విరమింపచేశారు. తర్వాత ఈయన పార్లమెంటరీ రాజకీయాల మీద విశ్వాసం కోల్పోయి జస్టిస్ పార్టీని ద్రావిడర్ కళగం అనే సామాజికోద్యమ సంస్థగా మార్చాడు. రాజకీయాల వైపు మొగ్గు చూపిన కొందరు అనుచరులు ఆయన నుంచి విడిపోయి అన్నాదురై నాయకత్వంలో ద్రవిడ మున్నేట్ర కళగం అనే పేరుతో కొత్త పార్టీ ప్రారంభించారు. ఆ తదుపరి 1969లో అన్నాదురై మరణం తర్వాత కరుణానిధి నాయకత్వంతో విభేదించిన ఎంజి రామచంద్రన్ డిఎంకే నుంచి విడిపోయి అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం అనే పేరుతో మరో పార్టీ స్థాపించారు. ఈ రెండు పార్టీలే అప్పట్నుంచి నేటి వరకు తమిళనాడు రాజకీయాల్ని శాసిస్తున్నాయి.